చలికాలంలో మనం జుట్టు గురించి అసలు పట్టించుకోం. దీనివల్ల జుట్టు చిట్లిపోయి ఎరుపు రంగులోకి మారడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే జుట్టు సంరక్షణ కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజన్ మారితే శరీరంలో కూడా మార్పులు జరగడం సహజం. చలికాలంలో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్పుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఊడిపోతుంది లేదా డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే ప్రమాదం ఉంది. చలికాలంలో ఓపెన్ హెయిర్తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువగా చిక్కుపడుతుంది. ఈ చిక్కును ఉడిపించుకోవడం కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు ఊడిపోతుంది, డ్రైగా మారుతుంది. వారంలో 2 సార్లకు మించి తలస్నానం చేయకూడదు. మార్కెట్లో ఉండే కెమికల్ షాంపూలను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి చలికాలంలో న్యాచురల్ షాంపూలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. జుట్టు స్టైలింగ్ లేదా జుట్టు తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రైయర్స్, రోలర్స్, కర్లింగ్ ప్రోడక్ట్స్ వంటి హీట్ కలిగించే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ను ఉపయోగించకపోవడమే మంచిది. తలకు బాగా హాట్ వాటర్తో స్నానం చేయకూడదు. హాట్ వాటర్తో తలస్నానం చేయడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా డ్రై అవుతుంది, జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది, మాయిశ్చరైజేషన్ పెరుగుతుంది. చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండేట్లు చేస్తుంది. అలాగే దూకోవడానికి ఉపయోగించే దువ్వెను కూడా సరైనది ఎంచుకోవాలి. చలికాలంలో జుట్టు అట్టకట్టినట్టు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే రోజు నిద్రపోయే ముందు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. నిమ్మరసానికి కొద్దిగా పెరుగు కలిపి దాన్ని జుట్టుకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడమే కాదు, జుట్టు రాళ్ళ సమస్య కూడా తగ్గిపోతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.